స్టేట్ కాన్ 2024 థీమ్డ్ విత్ తెలంగాణ గోయింగ్ గ్లోబల్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం గారు అండ్ వరల్డ్ అంతా కూడా విజన్ 2050 దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ 2050కి ఇప్పుడిప్పుడే డ్రాఫ్ట్ ప్లాన్ కానివ్వండి, దానికి ఆలోచనలు అటు సైడ్ కదులుతూ ఉన్నాయి. ఒక 1 year లోపల మాస్టర్ ప్లాన్ రాబోవడం జరుగుతుంది. అట్లాగే ఎన్నో అభివృద్ధి పనులు కూడా ఇప్పుడు సీఎం గారు లాస్ట్ 1.5 monthలో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఎప్పుడు ఎన్నడూ ఊహించని, గతంలో ఎప్పుడు జరిగిన డెవలప్మెంట్ అనుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో కూడా అంటే ఇప్పుడు నెక్స్ట్ 20 years అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంట్రీ ఏదైనా ఉందంటే మన భారతదేశం అనుకోవచ్చు. ఆల్రెడీ మనం 5th లార్జెస్ట్ ఎకానమీ మనది. అండ్ తొందరలోనే 3rd అంటే జపాన్ అండ్ జర్మనీని దాటి యుఎస్ అండ్ చైనా కంటే 3rd అంటే ఆ తర్వాత 3rd ప్లేస్లో మనం ఉండబోతున్నాము. 2047 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 100 ఏళ్ల తర్వాత మన ఎకానమీ అంటే 54 trillion ఎకానమీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్న కంట్రీ ఏదైనా ఉందంటే మనది అని ఆ నంబర్స్తో సహా చెప్పాడు. అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లా పోతుంది, ఏ రకంగా అది అవుతుంది. ఎవ్రీ 6 to 8 yearsకి మన ఎకానమీ డబుల్ అవుతుందని. అంటే మీకు అందరికీ తెలుసు ఇండియన్ ఎకానమీ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 65-70 yearsకి 1 trillion టచ్ అయింది. తర్వాత ఒక 8 yearsలోనే ఇంకో 1 trillion యాడ్ అయింది. ఆ తర్వాత 2014 to 2023కి ఇంకొక 1.25 అంటే 3.5 మధ్యలో ఉన్నది. చూస్తుండగానే ఇంకో 10 trillion ఎకానమీకి వెళుతున్న, ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దీంట్లో మా ఇండస్ట్రీ కానీ చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టెడ్ టు కాంట్రిబ్యూట్ 13% టు ద జీడిపి ఇన్ ద ఇయర్ 2025. అండ్ అట్లాగే 8 crores ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న ఇండస్ట్రీ, అగ్రికల్చర్ తర్వాత అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సపోర్టింగ్ 250 ancillary ఇండస్ట్రీస్. ఇంత పెద్ద ఇండస్ట్రీ అండ్ ఇలాంటి ఇండస్ట్రీకి అండ్ కంట్రీ దీని కానీ చూసుకుంటే ఒక 4 Dsలో కానీ చెప్పాలనుకుంటే డెమోగ్రఫిక్స్ కానీ చూసుకుంటే more than 60% ఆఫ్ ద పాపులేషన్ బిలో 30 years ఏజ్, ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతున్న కంట్రీ, పల్లెల్లోంచి పట్టణాల్లోకి వస్తున్నట్టు అండ్ పల్లెలు కూడా పట్టణాలుగా మారుతున్న టైం ఇది. అయితే ఈ గ్రోత్ ఎలా ఉండాలని అనుకుంటున్నామంటే ఒకవైపు సస్టైనబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ను డిస్టర్బ్ చేయకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందని ఈ స్టేట్ కాన్ ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గ్రోత్ అనేది ఒకటే దగ్గర ఉంటే అక్కడే మొత్తం పెరిగిపోతూ ఉంటే సామాన్యుడికి అందుబాటులో ఇల్లు ఉండదు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. బిల్డర్స్ అందరినీ అప్ టు డేట్ ఉండడానికే ఈ ప్రోగ్రామ్ 2024 స్టేట్ కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. అండ్ దాంతోపాటు అందరికీ అఫోర్డబిలిటీ అండ్ కామన్ మ్యాన్ కూడా ఎక్కడైనా సరే ఇల్లు కొనేటట్టు ఆ దిశగా రాష్ట్రాన్ని నడిపించాలని సీఎం గారిని రిక్వెస్ట్ చేద్దామని ఈ కార్యక్రమం ద్వారా రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ స్టేట్ కాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.